బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, ఏంది అసలు మెట్రో ఫేజ్ 2 మీద కిషన్ రెడ్డి చెప్తున్న వాదన అర్థమైంది? వాస్తవంగానే సవతి ప్రేమ చూపిస్తున్నారా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు కావాలని అడ్డుకుంటున్నారా? ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ నరేంద్ర మోదీతో సత్సంబంధాలు బాగా మెరుగుపరుచుకొని రేవంత్ రెడ్డి తెలంగాణకు రాబట్టుకోవాల్సిన మెల్లిమెల్లిగా రాబట్టుకుంటూ ఇలాంటి అన్ని పనులు చేస్తే రేపటి రోజున పార్టీ ఇమేజ్ ఏమైపోయింది, ఆయన ఇమేజ్ పెరిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. రేపటి రోజున మనం చెప్పుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి ఇలా సహకరిస్తూ పోతే ఎలా అన్న విషయాన్ని కూడా బీజేపీ నేతలు కావాలని ఇలా చేస్తున్నారు అనే వాదన కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇవన్నీ నిజమా? సవతి ప్రేమ చూపిస్తున్నారా మెట్రో ఫేజ్ 2 మీద? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఇవి పచ్చి అబద్ధాలు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడినది కూడా మీరు వినిపించారు. అలానే స్పష్టంగా ఉంది. మెట్రో మొదటి దశ 2017లో పూర్తయింది, ఆరంభించారు. ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచారు, ఆరంభించారు. 2025 వరకు 8 సంవత్సరాల పాటు మెట్రో సెకండ్ ఫేజ్ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపలే. మొదలు కేసీఆర్ ప్రభుత్వం దాన్ని తయారు చేసినా మేమే చేస్తామని కేటీఆర్ వీళ్ళు దాని ఫౌండేషన్ చేశారు. సరే, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. జూన్ 2025లో ప్రపోజల్ ఏదైతే మొదలు కేసీఆర్ ప్రభుత్వం తయారు చేసిందో దాని రూట్లు మార్చి ఈ మన ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని దాన్ని కూడా లింక్ పెట్టి ఏదైతే పంపించాడో దాని మీద కరెస్పాండెన్స్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఫేజ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పీపీపీ పార్ట్నర్షిప్లో ఉంది, ఇదేం సెంట్రల్ గవర్నమెంట్ షేర్, మేము ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ 50%కు, కానీ ఈ ఇట్లుంటే మధ్యన ఎట్లా అరేంజ్మెంట్ లేదు కదా, దీనికి సొల్యూషన్ కావాలి కదా అని అడిగితే, మేము మెట్రోని టేక్ ఓవర్ చేస్తాం ఎల్ఎన్టీ నుంచి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి 1 మే ఈ అంటే నెల 15 రోజుల క్రితం మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. తర్వాత డిపిఆర్ పంపినప్పుడు ఆ టేక్ ఓవర్ చేసిన విధానంలో ఏంటంటే చాలా ఆస్తులు ఉన్నాయి. మెట్రో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి. ఈ వివరాలు స్టడీ చేయాలి కేంద్ర ప్రభుత్వం. లోన్ టేక్ ఓవర్ విషయంలో జపానీస్ సంస్థ నుంచి ఈ రైల్వేస్ సంస్థ ఒకటి టేక్ ఓవర్ చేసిన లోన్, దాని విషయంలో కూడా ఏంటంటే మొదలు ఇన్ ప్రిన్సిపల్ చెప్పిందంటే 20 ఏళ్ళలో 4% ఇంట్రెస్ట్ పర్ యానం, తక్కువ వడ్డీకి. జపాన్ దేమో ఎక్కువ ఉంది వడ్డీ. 20 ఏళ్ళ టైం ఆ పీరియడ్ అడితే 20 ఏళ్ళ టైం పీరియడ్ జరిగింది. సో ఆ విధంగా దాన్ని కూడా స్టడీ చేస్తున్నారు. నెల రోజులే అయ్యింది. ఈ ఎల్ఎన్టీని కూడా మొదలు ఎల్ఎన్టీని మీరు మెట్రో సెకండ్ ఫేజ్ కంటే బాబు ఇరికే మాకు సంవత్సరానికి 400 కోట్ల నష్టం వస్తుంది, మీరు ఫ్రీ బస్ పథకం పెట్టి మెట్రోని దెబ్బతీశారు అని వాళ్ళు మేము ఇలా చేయలేమని వాళ్ళు ఒప్పుకోలే. మీ వాళ్ళ అధికారం కోసం ఓట్ల కోసం వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ దాంతో మెట్రో ఎఫెక్ట్ అయిందని అందుకే ఎల్ఎన్టీ లాస్లను బేర్ చేస్తుంది. మళ్ళీ ఎక్స్పాన్షన్కు సెకండ్ ఫేజ్కు ఇష్టపడలే. దాంతో టేక్ ఓవర్ కూడా ఇష్యూ అయ్యి టేక్ ఓవర్ అయిపోయింది. 45 రోజులు అయింది. ఈ 2 ప్రపోజల్స్ ఉన్నాయి ఆడ. ఒకటి ఏంటంటే మెట్రో సెకండ్ ఫేజ్ మొదలు జూన్లో పంపించింది 86.1 కిలోమీటర్లు. తర్వాత దాన్ని మార్చి ఫ్యూచర్ సిటీస్ మళ్ళీ యాడ్ చేశారు మధ్యన 122 కిలోమీటర్లు. తర్వాత యాడ్ చేసి పంపించాక దాన్ని మరి ఈ ఎలాంటి ఇష్యూ ఉంది అంటే అది సాల్వ్ చేసి పంపించి నెల రోజులు అవుతుంది డిపిఆర్ పంపించి. ఇంత రచ్చ చేయడం ఏంటంటే, రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం 50-50 పార్ట్నర్షిప్ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఇంతకుముందు వాళ్ళు కూడా చేసేదే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ చేస్తే కమిషన్ తప్పే అవకాశం పోతుంది. మీరు లేట్ చేస్తున్నారని బదనాం చేసి మేమే చేసుకుంటామని మొదలు లోన్ ఇవ్వండి, ఎన్ఓసి ఇవ్వండి, మేమే ఆ మాట కూడా అన్నాడు. ఎన్ఓసి ఇస్తే చాలు, మీరు పార్ట్నర్షిప్ లేకున్నా ఏం లేదు, మేమే చేసుకుని అన్నాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈయన ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకోవచ్చు. కేంద్రం 50% నిధులు ఇస్తే ఆ అవకాశం పోతుంది. దానికోసమే ఇంత నెల రోజుల్లో ఇంత బెదిరించడం. నీ సంగతి తెలుస్తా 15 తర్వాత నువ్వు ఎట్లా తిరుగుతావు, ఏంది మాటలు? ఈ మాట్లాడే అంశం మాట్లాడినా అంటే దీని ఏంటంటే ప్రజల్లో ఏదో తను ఏం మాట్లాడి నమ్ముతుందని నెల రోజుల గ్యాప్కి దీనికే ఇట్లా రాజకీయం వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం ఈ తొందరలో వాళ్ళు లేట్ చేస్తున్నారు కాబట్టి మేమే చేసుకుంటాం అని వీళ్ళు స్టార్ట్ చేయడం కోసం, ఆ కుట్రలు కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసుకొని కమిషన్ దుబ్బే విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి విషయంలో చేసింది అదే. సో అదే పద్ధతిని కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తుండు. అందుకోసమే ఈ ఓవర్ యాక్షన్ డ్రామాలు. స్పష్టంగా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ ఫర్ 50% పార్ట్నర్షిప్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ లోన్ విషయంలో కూడా ఉంది. దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ స్టడీ చేస్తున్నారు, సమయం పడుతుంది. దానికి ఇట్లా తొందరపడి రాజకీయ రెచ్చగొట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి డ్రామా ఏంటంటే
కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్ది, ప్రజల మీద రుద్ది కమిషన్లు దొబ్బాలి. కేంద్ర ప్రభుత్వం భాగస్వామి వస్తే ఆ అవకాశం ఉండదు. అందుకోసమే ఈ డ్రామా, అంతకు మించి ఏమీ లేదు. రైట్ రైట్ ఓకే. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. రామచంద్రగౌడ్ గారు. రామచంద్రగౌడ్ గారు నమస్తే అండి. రామచంద్ర గారు నమస్తే. రామచంద్ర గారు